ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7:30 తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో ఇది జరగబోతోంది. అయితే ఏ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి అనుకూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూల ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో చూస్తారు. ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే, ఈ రోజు సాయంత్రం 7:30 తర్వాత మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల మీరొక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల తనకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరుగు పొరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయటం మంచిదే అయినప్పటికీ కూడా గొడవలను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాని తనకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయటి వ్యక్తులతో మీరు ఆవేశపూరితంగా మాట్లాడటం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిగిలిన విషయాలు చూస్తే కనుక, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలనైతే ఇవ్వబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. ఉద్యోగ జీవితంలో మీరు ఇదివరకు చూడనటువంటి ఒక మంచి ప్రశంసను మీరు పొందుకోబోతున్నారు. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. శ్రమకు తగిన ఫలితం మీకు లభించబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కుల వృత్తులు చేస్తున్న వారు మీరొక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలైతే ఉన్నాయి. విదేశాల నుండి స్వదేశానికి రావాలి అనుకునే వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మీకు అవసరం లేని ఒక గొడవను తలదూర్చే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెంతో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని